హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో ది బెస్ట్ పాయా సూప్ ని చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్. బయట చలికి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కోల్డ్ ఇంకా కాఫ్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చలికి మనకి వచ్చిన కోల్డ్ తగ్గాలి అంటే ఖచ్చితంగా వేడి వేడిగా ఇలా పాయా సూప్ ని చేసుకుని తాగాల్సిందే. ఇది కోల్డ్ తగ్గడానికే కాదండి, బోన్స్ స్ట్రాంగ్నెస్ కి కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను 8 మేకకాలని నీట్ గా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా కుక్కర్ లో వీటికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసి బాయిల్ చేయడం వల్ల మనకి బోన్స్ లోకి సాల్ట్ అన్నది పర్ఫెక్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ అలానే మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బోన్స్ లో ఎక్కువ వాటర్ వేసి కుక్ చేస్తే అందులో ఉండే చమురు బాగా సూప్ లోకి దిగుతుంది. ఇవి బాయిల్ అయ్యేలోపు మన మిక్సీ జార్ లో 7 నుండి 10 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని లైట్ గా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేస్తున్నాను. 4 విజిల్స్ కూడా వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెడుతున్నాను. ఈ లోపు సూప్ కి సరిపడా బౌల్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇలాచి, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా చాప్ చేసిన 2 ఆనియన్స్ వేసి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ఇవి త్వరగా మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేస్తున్నా. ఇన్ని మిరియాలు పచ్చిమిర్చినా అని అనుకోవద్దు. నేను తీసుకున్న క్వాంటిటీ లెగ్స్ కి ఈ మాత్రం స్పైసీనెస్ ఉంటేనే సూప్ బాగుంటుంది. మీరు స్పైసీనెస్ అన్నది మీ టేస్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి కాజు పేస్ట్ ని యాడ్ చేసి ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుని అలానే ఆయిల్ బయటకి స్క్వీజ్ అవనివ్వాలి. అప్పుడే మనకి ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన రాదు. అలానే కొద్దిగా మిక్సీ జార్ లో వాటర్ వేసి మిగిలిన పేస్ట్ కూడా వేసుకుని ఇప్పుడు 1 బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేస్తున్నా. ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల మరీ వాటర్ లా ఉండకుండా కొద్దిగా సూప్ తిక్కవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకనే కాజు యాడ్ చేస్తున్నాను. అలా అని మరీ ఎక్కువగా వేయకూడదండి, మరీ థిక్ అయిపోతుంది. మనం వెజ్ సూప్స్ లో కార్న్ స్టార్చ్ వాడతాం కదా, దానికి రిప్లేస్ గా నేను కాజు అన్నది తీసుకుంటున్నాను. అలానే కారం అస్సలు యాడ్ చేయం కాబట్టి స్పైసీనెస్ మొత్తం పచ్చిమిర్చి ఇంకా మిరియాల నుండే వస్తుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ బయటికి స్క్వీజ్ అయితే పేస్ట్ పచ్చివాసన అన్నది రాదు. ఇప్పుడు పాయాలో బాయిల్ చేసిన వాటర్ ని యాడ్ చేస్తున్నాను. అవి కొద్దిగా మరిగాక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన పెట్టిన పీసెస్ ని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. అలానే టేస్ట్ అన్నది చూసుకోవాలి. నాకు సాల్ట్ కాస్త తగ్గినట్టుంది, అందుకనే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో 20 నిమిషాలు పాయా సూప్ ని బాగా మరగనివ్వాలి. అప్పుడే బోన్స్ లో నుండి ఉంచే చమురు సూప్ లోకి వెళ్లి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి 1/2 స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. నాకైతే స్పైసీనెస్ అన్నది పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. మీరు ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరో 5 నిమిషాలు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అన్నంతోనూ రోటీతోని కంటే ఇలా సూప్ లాగా తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కోల్డ్ కూడా బాగా తగ్గుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి పీసెస్ తో సర్వ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర ఇంకా పెప్పర్ పౌడర్ తో గార్నిష్ చేస్తే మన సింపుల్ అండ్ హెల్దీ పాయా సూప్ రెడీ. దీన్ని చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు. అలానే ఈ చలికాలంకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అండి. హ్యాపీగా మార్నింగ్ చేసుకుని డేలో 2 to 3 టైమ్స్ హాట్ గా ఈ పాయా సూప్ తాగితే కోల్డ్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.